హూ ఇస్ ద వాయిస్? జ్ఞానవంతులు ఎవరు? హూ ఇస్ ద వాయిస్? ఈ భూమిలో జ్ఞానవంతులు ఎవరు అనే దానికి బైబిల్ ఇచ్చే జవాబు ఏంటంటే, దోస్ హూ ఆర్ అండర్స్టాండింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దే ఆర్ ద వాయిస్. ఎవరు దేవుని యొక్క కృపను గుర్తించగలరో వారే జ్ఞానవంతులని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైనా చదివారు ఈ వాక్యం? నేను ఈ వాక్యం చదివాను, ఎక్కడో విన్నానన్న వాళ్ళందరూ చదవలేదండి. దేవుని కృప, ఓన్లీ ద వైస్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే ఈరోజు మనకు ప్రత్యక్షం కాబోతున్న కృపను గ్రహించగలుగుతారు. కొట్టండి గట్టిగా, చెప్పలేదు నా పరిచండి. హల్లెలూయా. కీర్తన 107:43 ఉంది చూడండి. కీర్తన 107:43. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. దేవుని యొక్క కృపను తలబోసేవారు జ్ఞానవంతులుగా పిలువబడుతున్నారు. ఐ వాంట్ టు నో హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మీ ఎడల దేవుడు చూపించిన కృపను ఎంతమంది గ్రహిస్తారు చెప్పండి. హూస్ ఈజ్ వైజ్ అండ్ విల్ అబ్జర్వ్ దీస్ థింగ్స్, ఈవెన్ దే షాల్ అండర్స్టాండ్ ద లవింగ్ కైండ్నెస్ ఆఫ్ ద లార్డ్, ద గ్రేస్, ఐ మీన్స్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. నువ్వు నిజంగా జ్ఞానవంతుడైతే నీ లైఫ్లో ప్రతిరోజు ప్రత్యక్షమయ్యే కృపను నువ్వు గ్రహించగలుగుతావు. ఆ కృపను బట్టి దేవుని స్తుతించగలుగుతావు. యాజ్ గాడ్ ఈజ్ omnipresent, His grace also omnipresent. This is what first you have to know it. దేవుడు ఎలాగైతే సర్వవ్యాప్తి అయి ఉన్నాడో, ఆయన కృప కూడా అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ద గ్రేస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎవ్రీవేర్. ప్రతి చోట ఆయన కృప వ్యాపించి ఉంది. ఈ మాట కనుక నాకు ఎవరైనా చెప్తే మాత్రం ఒక్కసారి గెంతుతో హల్లెలూయా చెప్పేవాడిని. హల్లెలూయా. ఐ థింక్ you don't know the truth of complete the truth of grace. కృప గురించిన సత్యము ఇంకా మీరు గ్రహించలేదు కాబట్టి ఏదో వింతగా కొత్తగా ఉన్నట్టుగా మీరు ఇది కొత్తదిలాగా వింతలాగా వింటున్నారు. ఎనీగా వాట్ గాడ్ స్పోక్ టు మీ ఐ మస్ట్ టెల్ టు యూ. అడుగడుగునా దేవుని కృప ప్రత్యక్షం కాబోతున్నాయి. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. కీర్తన 119:64. Psalms 119:64. యెహోవా నీ కృపతో ఈ భూమి అంతా నిండి ఉంది. దట్స్ వాట్ ఐ సెడ్. యాజ్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవేర్. దేవుని యొక్క కృప ఎలాగైతే దేవుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడో అలాగే ఆయన కృప కూడా వ్యాపించి ఉన్నాయి. ఇక్కడికే రావాలని అవసరం లేదు. కృప నిన్ను ముట్టడానికి, కృపతో నింపబడడానికి థామస్ గారి మీటింగ్కి రావాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇన్ యువర్ హోమ్ ద గ్రేస్ విల్ మేనిఫెస్ట్. వేర్ ఎవర్ యువర్ వాక్ యూ కెన్ సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నువ్వు నడిచినప్పుడు కృపను పొందగలుగుతావు. కృప క్రియేచర్తో చూస్తావు. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడిచినప్పుడు, ఎక్కడికి వెళ్ళిన దేవుని కృపని ఆవరిస్తాయి. బికాస్ వై యు నో ద గ్రేస్ విల్ మేనిఫెస్ట్ ఎవ్రీవేర్. The grace will work on unmerited basis. It is not work on the quality or quantity. It will work on unmerited basis. కృప ఇది అల్టిమేట్ క్యారెక్టర్ అండి. యేసు ప్రభులో ఉన్న కృప ఇది అల్టిమేట్ క్యారెక్టర్ అనమాట. యేసు ప్రభులో ఉన్న ఆ గుణలక్షణాలు ఏది దేనితో పోల్చలేమంటే కృపతో పోల్చలేము. ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ జీసస్ ఈజ్ అల్టిమేట్, నో డౌట్ అట్ ఆల్.
ప్రభువులో ఉన్న ప్రతి క్యారెక్టర్, యేసులో ఉన్న ప్రతి క్యారెక్టర్ అల్టిమేటే. కానీ ద గ్రేస్, ఆ కృప మాత్రం మోర్ అల్టిమేట్, సూపర్ న్యాచురల్. ఆ సూపర్ న్యాచురల్ అసాధారణమైన కృపను నీ జీవితంలో ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎటువంటి అర్హత లేకుండా, ఎటువంటి అర్హత నీ నుండి ఎక్స్పెక్ట్ చేయకుండా దేవుడు ఉచితముగా ఎప్పుడు నువ్వు తలబోస్తున్నావో, ఎప్పుడు యేసుని జ్ఞాపకం చేసుకుంటున్నావో, యేసు అంటున్నావో, అప్పుడు ఆ కృప వెంటనే ప్రత్యక్షం అవుతుంది. ఆ కృప నీకు క్షమాపణ కావాలంటే క్షమాపణ ఇస్తుంది, నీకు శక్తి కావాలంటే శక్తిని ఇస్తుంది, నీకు డబ్బు కావాలంటే డబ్బుని ఇస్తున్నాయి, స్వస్థత కావాలంటే స్వస్థతని ఇస్తున్నాయి, విడుదల కావాలంటే విడుదల ఇస్తున్నాయి, ఏది కావాలంటే అది జరిగిస్తున్నాయి. ఆ కృపే ఈరోజు నీ జీవితంలో ప్రత్యక్షం కాబోతున్నాయి. కొట్టండి గట్టిగా, చెప్పండి, దినపరచండి. హల్లెలూయా. ద బైబిల్ సేస్, Psalms 103 verse 8, కీర్తన 103 8. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. 17. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. హల్లెలూయా. వన్ మోర్ స్క్రిప్చర్ చదువుదాం. Psalms 100 verse 5, కీర్తన 105. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. See, I told you the grace in everywhere. కృప అన్ని చోట్ల వ్యాపించి ఉన్నట్టుగా చెప్పాను. ఇప్పుడు నేను అంటున్నాను, ఆయన కృప నిరంతరం ఉండును. ద గ్రేస్ ఈజ్ ఎవ్రీవేర్, అండ్ ద గ్రేస్ ఈజ్ ఆల్ ద టైమ్. కృప అన్ని వేళలో. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ సేమ్ సర్కమ్స్టాన్సెస్. ఆల్ ద టైమ్ ద సర్కమ్స్టాన్సెస్ విల్ చేంజ్. మనమందరూ ఒకే పరిస్థితిలో లేము. కాస్త కొంచెం సంతోషంగా ఉంటే నెక్స్ట్ నిమిషమే ఏదో ఒక బాధ, శోధన వచ్చేస్తున్నాయి, ఒక దుర్వార్త, మనసుకు బాధకరం. ప్రేయర్ చేసి, ప్రార్థన చేసి హ్యాపీగా ఈరోజు మంచిగా ప్రార్థన చేయగలిగాను, దేవునికి స్తోత్రం అనుకొని మనం ఆ దినాన్ని ప్రారంభిస్తే ఆ రోజు చూసి ఏదో ఒక శోధన, ఆ రోజు చూసి ఏదో ఒక నేరారోపణ, నిందలు, అవమానాలు, ఆ రోజు చూసి కుటుంబంలో గొడవ. సో ద సర్కమ్స్టాన్సెస్ విల్ నాట్ బి సేమ్ ఆల్ ద టైమ్. ఇట్ విల్ రొటేట్ యువర్ లైఫ్. As the days are rotating, your the lifestyle, the life also rotating in different way, different manner, different circumstances. అన్నీ ఒకేలాగా ఉండదండి, ఒకే రోజులాగా ఉండదు. కానీ అన్ని వేళల్లో నువ్వు ధైర్యంగా, బలంగా, ఎప్పుడులాగా నువ్వు సంతోషంగా ముందుకు సాగించడానికి నీకు ఎల్లప్పుడూ ప్రతి చోట నీ జీవితంలో క్రియ చేయగలిగిన మహత్తరమైన శక్తి ఉందంటే అది దేవుని కృప. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో చెప్పటానికి. యోసేపు జీవితంలో ఇన్ సెవరల్ వేస్, in several manners, the grace manifested in the life of Joseph. యోసేపు యొక్క జీవితంలో ఎన్నో రకాలుగా, ఎన్నో అద్భుతమైన రీతిలో కృప పనిచేస్తుంది. ఆ కృప ఈరోజు నీ జీవితంలో కూడా పనిచేయబోతున్నాయి.
గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హీ హ్యాడ్ ద విజన్. యోసేపుకు దేవుడు దర్శనం ఇచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత జరగబోతున్న కార్యాన్ని గురించి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం నెరవేర్చబడటం అనేది, ఆ ప్రవచనం నెరవేర్చబడటం అనేది అంత ఈజీ కాలేదు యోసేపు యొక్క జీవితంలో. కానీ యోసేపు మీద ఉన్న ఆ కృప ఏదైతే ఉందో అది యోసేపు జీవితంలో ఆ దర్శనాన్ని నెరవేర్చి చూపించింది. ఆ కళను నెరవేర్చి చూపించింది. ఆ ప్రవచనాన్ని నెరవేర్చి చూపించింది. ఈరోజు యోసేపు స్థానంలో నువ్వే ఉన్నావు. నీ దర్శనాన్ని, నీ కళలను, నీ ప్రవచనాన్ని దేవుని కృప 100% నెరవేర్చబోతుందని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి, దినపరచండి. హల్లెలూయా. యోసేపుకు వచ్చిన దర్శనం ఏంటి? 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. హల్లెలూయా. ఐగుప్తులో ఒక పెద్ద కరువు రాబోతుంది. ఆ కరువు దినాల్లో యాకోబు యొక్క కుమారులను, ఆయన సంతానంలో ఆయన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రక్షించడానికి కోసం ఒక పన్నగాలు దేవుడు చేశాడు. ఒక ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే ముందుగా యోసేపును ఐగుప్తు దేశానికి పంపించటం. అక్కడ రాజుగా కూర్చోబెట్టి యాకోబు యొక్క కుమారులను, ఆయన సంతానాన్ని, ఆయనకు పుట్టిన వాళ్ళందరినీ పోషించటం. అలాగ పోషించబడటం వలన ఎవరి ద్వారా మేలు పొందబోతున్నారో, ఎవరి ద్వారా మరి భూసంబంధంగా పరసంబంధంగా దేవుని మేలు అనుభవించబోతున్నారో క్యాషువల్గా వాళ్ళని కొనియాడటం, నమస్కరించటం, వారికి మర్యాద చెల్లించటం అది కామన్ అన్నమాట. అదే దేవుడు చూపించాడు. మేలు చేయబోతుంది మాత్రం దేవుడే. యాకోబు ఒక తరవారు, యాకోబు ఒక 12 మంది పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళు కలిగిన మొత్తం టోటల్ సంతానాన్ని ఆకలి చావకుండా కాపాడటానికి, రక్షించటానికి దేవుడు యాకోబు కుమారులో ఒక్కని ఎన్నుకున్నాడు. అతనే యోసేపు. దర్శనం యొక్క ఆ కళ యొక్క భావం ఏంటంటే, వెన్ గాడ్ ఈజ్ యూజింగ్ సంబడీ in the family, you all are going to adore him. You are all are going to appreciate him. You are all are going to adore him. ఆయన మీరు గణపరచబోతున్నారు. ఎవరినైతే రేపు రాబోతున్న కరువు దినంలో పోషించబడటానికి దేవుడు మీ కుటుంబంలో వాడుకోబోతున్నాడో అతన్ని మీరు ఏం చేయబోతున్నారంటే నమస్కరించబోతున్నారు. ఆయన్ని మీరు గౌరవించబోతున్నారు. ఆయన మర్యాద చెల్లించబోతున్నారు. ఆయన ప్రేమించబోతున్నారు అనేది ఆ యొక్క కళ యొక్క భావన. ఈ కళ నెరవేరటం చాలా కష్టమైంది యోసేపు. ఎన్ని శోధనలు, నిందలు, అవమానాలు అన్నీ ఎదుర్కొన్నాడంటే చెప్పలేము. అవన్నీ దేనికోసం చెప్పండి? దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడటానికి కోసం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? బూదిగా అంతా ఒక కరువు రాబోతున్నాయి. ఆ కరువు దినాల ఎవరు చచ్చిపోయినా, ఆ కరువును బట్టి ఎవరు ఆకలి చచ్చినా యాకోబు కుటుంబం మాత్రం చావటానికి వీల్లేదు. కాబట్టి ఒక్కడిని ఎన్నుకోవాలి, ఆయనే యోసేపు. కానీ ఈ కళ యొక్క భావన యోసేపు ఒక సహోదరులకు తెలియదు కాబట్టి తన సొంత వారే పగబెట్టారు. అనేక రకాల కష్టం నుండి, అనేక రకాల శోధన నుండి వెళ్ళాల్సి వచ్చింది. లాస్ట్కి మన బైబిల్లో మనం చూస్తే బైబిల్ చెప్తుంది ఆ కళ నెరవేర్చబడింది. దేవుని నామానికి స్తోత్రం.
కరువు వచ్చిందా? కరువు వచ్చినప్పుడు ఆహారం కోసం కానాను దేశాన్ని విడిచిపెట్టి, కానాను దేశం అంతా కరువు. ఆ కరువు దినాల్లో మరి యాకోబు కుమారులు ఏం చేస్తారంటే, మొదటిగా ఆహారం కోసం ఐగుప్తు దేశానికి వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చారు? యోసేపు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. లాస్ట్కు యోసేపు చెప్పిన మాట ఏంటో ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇది తెలిసిన వాక్యపట్నమే. ఆదికాండ 45వ అధ్యాయం 4, 5, 6 చదవండి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. హల్లెలూయా. కానీ ఈ కళ దేవుడు ఒక వ్యక్తి నిలబెట్టి యాకోబు కుటుంబానికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఎవరినైతే దేవుడు నిలబెట్టాడో ఆ వ్యక్తి పడిన శ్రమ ఇందంతా కాదు. చాలా శ్రమ అనుభవించాడు. ఈ బాధ ఆ బాధ అంటే లేదు, అన్ని రకాల బాధను అనుభవించాడు. ఆయన ప్రతిరోజు చనిపోవాల్సి వచ్చింది తన సహోదరులను బ్రతికించడానికి కోసం, తన సహోదరుల యొక్క కుటుంబాన్ని కరువు దినాల్లో బ్రతికించడానికి కోసం ప్రతిరోజు ఆయన చనిపోవాల్సి వచ్చింది. యోసేపు అన్ని రకాల ఒత్తిడి ఎదుర్కొన్నాడు, అన్ని రకాల శ్రమలు ఎదుర్కొన్నాడు, దెబ్బలు తిన్నాడు, సరచాల్లో వేయబడ్డారు, నిందలు అవమానాలని భరించాడు, మొత్తపడ్డాడు, కొట్టబడ్డాడు, ఎన్నో రకాల అవమాన నిందలు భరించాడు. కానీ లాస్ట్లో మాత్రం దేవుడు ఏదైతే యోసేపుకు వాగ్దానం చేశాడో, యాకోబుకు వాగ్దానం చేశాడో, యోసేపు ద్వారా యాకోబుకి ఏదైతే వాగ్దానం చేశాడో అది యాకోబు జీవితంలో నెరవేర్చబడింది. అలాగే యోసేపు ఎవరినైతే ఒక పాత్రగా దేవుడు ఎన్నుకున్నాడో, అలాగే ఆ దేవుడు ఆ పాత్రగా ఎన్నుకున్న యోసేపు జీవితంలో కూడా నెరవేర్చబడింది. కారణం యాకోబుకు దేవుడు చూపించిన కృప. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్, బట్ ద ప్రామిస్ ఈజ్ ఐ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్. దేవుడు వాగ్దానం ఏంటంటే, మీ హృదయ వాంఛని నెరవేరుస్తాను, మీ కోరికలు యావత్తీ సిద్ధింపజేస్తాను. ఆమేన్ చెప్పండి. Psalms 20, Psalms 20 verse 4, Psalms 37 verse 4 and 5. The Bible says, I will fulfill the desire of your heart. నీ హృదయ వాంఛలని నెరవేరుస్తా, నీ కోరిక యావత్తు సిద్ధింపజేస్తాను. బికాస్ ద డిజైర్ విచ్ యూ హ్యావ్ నౌ, ఇట్స్ నాట్ ఫ్రమ్ యూ, ఇట్స్ ఫ్రమ్ అబౌవ్, ఇట్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి ఆ కోరికలు వచ్చాయి కాబట్టి, ఆ దేవుడే నీకు ఆ హృదయంలో ఆ ప్రణాళికను పుట్టించాడు కాబట్టి నీ కోరికలు యావత్తు దేవుడు నెరవేరుస్తాడు. అది యాకోబుకు వాగ్దానం చేశాడు, యోసేపుకు వాగ్దానం చేశాడు, ఈరోజు నీ అందరికి, ఇక్కడ ఉన్న అందరికి వాగ్దానం చేస్తాడు. యూ మైట్ హ్యావ్ డ్రీమ్, యూ మైట్ హ్యావ్ డ్రీమ్, యూ మైట్ హ్యావ్ విజన్ yet to fulfill in your life. The Lord says, I will fulfill in your life. My grace is sufficient for you. నీ దర్శనాల్ని, నీ యొక్క కళల ద్వారా నీతో దేవుడు మాట్లాడిన విషయాన్ని, దైవజనుల ద్వారా ప్రవచించిన విషయాన్ని, దర్శనాల ద్వారా నీకు దొరికిన కార్యాన్ని నెరవేర్చడానికి నా కృప ఒకటి చాలు అంటున్నాడు. కొట్టండి గట్టిగా చేపడుతున్న పరచండి. హల్లెలూయా. ఐఎమ్ సో మచ్ ప్యాషనెట్ ఫర్ పాస్టర్స్, ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ వర్కింగ్ హార్డ్. ఎవరైతే హార్డ్గా పనిచేస్తున్నారో వారెడల నేను చాలా ప్రేమ, గౌరవం, మర్యాద, వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన, వాళ్ళ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ట్రూలీ దే ఆర్ మెన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్. బట్ ఇన్ఫ్యాక్ట్
nobody will consider the truly pastors, true pastors. Those who are working hard, nobody will acknowledge them. Nobody acknowledge their work. కొంతమంది కష్టపడి పనిచేసే సేవకులను గుర్తించరు. ఎందుకంటే వాళ్ళు బాప్టిజం ఇచ్చిన యోగంలా కనపడతారు. వాళ్ళు ఒంటి మీద ఏమో సరి అయిన బట్టలు ఉండదు. ఎలాగైతే బాప్టిజం ఇచ్చిన యోగాను ఒంటి చర్మం తొడుక్కున్నట్టుగా, ఇట్ ఇస్ నాట్ లుక్ నైస్. దే ఆర్ నాట్ ఫేమస్ పాస్టర్స్. వాళ్ళు పెద్ద పేరు ప్రఖ్యాతి ఉండదు. ఎక్కడో అడవిలో ఎక్కడో కష్టపడతా, దిగులు పడతా, అనేక రకాల దెబ్బలు తింటా, ఎవరు కావాలి దెబ్బలు తినేది కూడా మనం బయటికి వినపడదు, బయటికి తెలియదు. దే ఆర్ నాట్ అవుటర్ వరల్డ్. వాళ్ళు బయట ప్రపంచంలో లేరు. వారు ఎక్కడో మారుమూలలో సేవ చేస్తా, కష్టపడతా, యేసు మీద ఉన్న ప్రేమ చెప్పన చేస్తూ ఉంటారు. ఒక పాస్టర్ గారు చెప్పాడు, నేను ఒరిస్సా ప్రాంతానికి, ఒరిస్సా బార్డర్స్కి వెళ్ళాను. ఆదివారం ఆరాధనకి సాటర్డే బయలుదేరిపోతాడంట. 26 కిలోమీటర్లు, 27 కిలోమీటర్లు ఎక్కి దిగాలంట. వెహికల్ లేదు, కారు లేదు, ఏమీ లేదు, నడిచి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ పిల్లలు చూసుకోవడానికి ఎవరు లేరని పిల్లల్ని మోసుకొని ఆ భార్యాభర్తలు ఇద్దరు అడవిలో వెళ్తారట. ఒక రోజు పడితే అంట ప్రయాణం. ఆ దారి పొడుగున ఎవరి దగ్గర నీళ్ళు అడిగితే కూడా ఇవ్వరంట. మీరు పాస్టర్ మీకు నీళ్ళు ఇస్తే మా దేవుడు ఒప్పుకోడు. ఆలోచించండి. మరలా ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత లైట్స్ ఉండదు అక్కడ. నో లైట్స్, నో ఫోన్స్. ఇప్పుడు కూడా నో ఫోన్స్, నో లైట్, నో ఎలక్ట్రిసిటీ, బై వాక్. ఇది నిజంగా దేవుని మీద ప్రేమ లేకపోతే ఎందుకు సేవకు వస్తారంటే చెప్పండి. ఈజీ అదే. ఎంత కష్టతరమైన పని చూడండి. చర్చ్ లేదు అక్కడ. చర్చ్ కట్టిస్తామని చెప్పి అనుకున్నాను, కానీ మొత్తం ఇక్కడ నుండి మోసుకొని పోవాలంట. లిసన్ కేర్ఫుల్లీ. వెన్ గాడ్ ప్రొఫెసై యూ, వెన్ ద హోలీ స్పిరిట్ ప్రొఫెసై యూ, వెన్ God gave the vision, when God gave the dream, నీకు దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు, ఒక ప్రవచన ఇచ్చినప్పుడు, ఒక దైవజనుల ద్వారా ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు, ఆ నెరవేర్పుకు నువ్వు మాత్రం దేవుని పైన ఆనుకుంటే ఆటోమేటిక్గా దేవుడు ఆ దర్శనాన్ని, ఆ కళను, ఆ వాగ్దానాన్ని, ఆ ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చే తీరుతాడు. ద ఓన్లీ థింగ్ దట్ యూ గాట్ టు రిలే ఆన్ గాడ్. నువ్వు దేవుని పైన ఆధారపడాలి. గట్టిగా చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ విజన్ అబౌట్ యువర్ ఫ్యూచర్, if you have dream about your future, if God would have give vision, dream or a word, definitely he will fulfill it. Is none of his word never fall. ఆయన నోటి నుండి వచ్చిన ఏ మాట పొరలదు, నెరవేర్చకుండా మానదు. ఖచ్చితంగా దేవుడు నెరవేర్చే తీరుతాడు. ఆయన ఉద్దేశం నెరవేర్చే తీర్చబడతాయి. నీ గురించి దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఉద్దేశం కలిగి ఉన్నాడో, అది ఖచ్చితంగా దేవుని కృప వలన నెరవేర్చే తీరుతాయి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించండి ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. అయోగ్యులము పాపులమైన మా పైన నువ్వు చూపిన కృప ఎంతో గొప్పది తండ్రి. ఈ కృప అందరి జీవితంలో ప్రత్యక్షం అవ్వాలని ప్రార్థిస్తున్నాను. కృప శక్తివంతంగా క్రియ చేయాలని ప్రార్థన చేస్తున్నాను.
ఒక్కొక్కరి జీవితంలో కృప ప్రత్యక్షమవును గాక, విడుదల వచ్చిన గాక, స్వస్థత వచ్చిన గాక, క్షేమం కలుగున గాక, అద్భుతం జరుగున గాక, ఒక బ్రేక్ త్రూ వచ్చిన గాక, పిల్లల జీవితం ఆశీర్వదించబడిన గాక, ఆదికి వనరులు దేవుడు ఆశీర్వదించిన గాక. యేసు నామములో కృప ప్రత్యక్షం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. మీకు ఇవ్వబడిన దర్శనాలు, కళలు మీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తున్నాను. మీకు చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడిన గాక, దైవజనుల ద్వారా, అభిషక్తుల ద్వారా పలికిన ప్రవచనాలు నెరవేర్చబడిన గాక. ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభువా. తాకుమనే యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.